వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. ఈరోజు ఫంక్షన్ స్టైల్ బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసేయొచ్చండి. దానికోసం ముందు 2 కేజీల బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. బాస్మతి రైస్ని 3-4 సార్లు కడుక్కొని గంట పాటు నాననివ్వాలి. తర్వాత కర్రీ మసాలా కోసం నేను ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. దానికోసం గుప్పెడు జీడిపప్పులు, బాదం పప్పులు, కొద్దిగా పల్లీలు, 4 యాలుకలు, 4 చెంచాల ధనియాలు, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 మిరియాలను వేసి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. తర్వాత 2 పెద్ద చెంచాల అల్లం పేస్ట్‌ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా అందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. లేకపోతే అల్లం పేస్ట్ ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అలా చికెన్‌ని ఒక అర నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి. కలపటం వల్ల మంచి రుచి వస్తుంది చికెన్‌కి. ఇప్పుడు ఒక 3 చెంచాల ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూనే ఉండాలి. చికెన్‌ని అలా మూత పెట్టి వదిలేసి ఉంచకుండా మనం ఎక్కువ సార్లు కలపడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకొని తర్వాత 3 చెంచాల కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసిపోయేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజెస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు పోసాను. 1 కేజీకైతే 1 గ్లాస్. తర్వాత మూత పెట్టి అలా వదిలేసేయాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు బగారా రైస్ కోసం మందపాటి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పెద్ద టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ మూత తీసుకొని ఎలా ఉందో చూసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి, పల్లీల పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం అన్నంకి ఎసరు పెట్టేసాం కదా! అదొకసారి మూత తీసుకొని చూసుకోవాలి. బాగా ఎసరు వచ్చేసింది. ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఉంచేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని జల్లేసుకొని ఒక 2 సెకండ్ల పాటు తిప్పి 3 చెంచాల గరం మసాలాను వేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం అంతా అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. పలుకులు పలుకులుగా చాలా బాగొస్తుంది అన్నం. బాస్మతి రైస్‌కి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే పలుకులు పలుకులుగా చాలా బాగా వస్తుంది. ఒకవేళ నానబెట్టుకోకుండా మీరు డైరెక్ట్‌గా వండితే కనుక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. అంతే అండి, సింపుల్‌గా టేస్టీగా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.